కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. Thanksgiving mass offered by Basani Rojamma family. Thanksgiving mass and for good marriage proposal to B. Anthony Praveen Kumar Reddy and Dr. B. Divya, and for the departed soul of
G. Jayaprakash Reddy, mass offered by Susila. For safe and near posting in DSC exam without any delays or problems and protection from the negativity crisis, mass offered by Tejasvi Kagitala. For good health, long life, wisdom in studies and knowledge on the occasion of birthday of granddaughter, mass offered by K. Varalakshmi. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. For birthday blessings upon Shalini and for speedy and complete recovery of Lakshmi Narayana from psoriatic arthritis, mass offered by family members. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు మన యొక్క మొరలను ఆలకించి ఈరోజు మన ప్రార్థన సహాయం దేని కొరకైతే అడిగి ఉన్నారో ఆ మనవలన్నింటినీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించాలని, అనారోగ్యంతో ఉన్నవారికి సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, గర్భఫలం లేని బిడ్డలకు మంచి గర్భఫలాన్ని ప్రభు ప్రసాదించాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు, నా మీద దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నీవు మంచివాడవు, క్షమాకరుడవు, నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరతో ఆదరించువాడవు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో 31వ వచనం నుండి 37 వచనాలలో క్రీస్తు ప్రభు అధికారంతో బోధిస్తూ ఉన్నట్లు, క్రీస్తు ప్రభు శక్తితో ఇదిగో సాతానుని పారద్రోలుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఇదిగో ఆయనున్న ప్రతి స్థలములో, నడిచిన ప్రతి ప్రాంతంలో కూడా ఒక అద్భుతాన్ని, గొప్ప కార్యాలను ప్రభు చేస్తూ ఉన్నట్లు మనం వింటూ ఉన్నాం. అయితే ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు విశ్రాంతి దినమున కపర్నాములోని సినగోగులో, ప్రార్థనా మందిరంలో ఆయన బోధనలు చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నట్లు మనం వింటూ ఉన్నాం. అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఎట్లా ఇది అధికారంతో బోధిస్తూ ఉన్నాడు అని ఆయన జ్ఞానాన్ని బట్టి వారు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు, ఇంకా అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటి అంటే, ఆ జనములలో ఒకడు దయ్యం పట్టి బాధపడుతూ ఉంటే వారిని గద్దిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఈ సమయంలో ఆ సాతానుచే బాధింపబడుతున్నటువంటి వ్యక్తి, ఆ సాతాను క్రీస్తుని అంటుంది, నీవెవరివో మాకు తెలియదు అనుకుంటున్నావా, నీవు దేవుని కుమారుడివి, మమ్మేం చేయాలనుకుంటున్నావు అని సాతానుడు క్రీస్తుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి, సాతాను కూడా దేవుని కుమారునిగా క్రీస్తుని గుర్తిస్తూ ఉన్నది అందరి మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా నిజంగా క్రీస్తును గుర్తించగలుగుతూ ఉన్నామా? మన విశ్వాస జీవితంలో, మన అనుదిన ప్రార్థనా జీవితంలో నిజ దేవుణ్ణి, నిజ క్రీస్తును మనము మన జీవితాల్లో గుర్తించగలుగుతూ ఉన్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఈరోజు సువిశేషంలో ఆయన అధికారంతో కూడిన బోధన గురించి మనం వింటూ ఉన్నాం. అదే విధముగా ఆయన చేసిన స్వస్థతను గురించి మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఆయన ప్రజలందరిలో ఒక గుర్తింపును తీసుకొస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతటా, ఆయన వెళ్తున్న ప్రతి చోట కూడా ఆయన గుర్తింపబడుతున్నట్లు, ఈయన అధికారంతో బోధిస్తూ ఉన్నాడు, శక్తితో బోధిస్తూ ఉన్నాడని ఆయన గురించి ప్రఖ్యాతిగాంచి, ఆయన గురించి వివరణ అన్ని చోట్ల వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ యొక్క వాక్యం ద్వారా, ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా అయితే అక్కడ అధికారంతో బోధిస్తూ ఉన్నాడో, ఈనాటి అదే అధికారంతో, అదే వాక్యములను మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మనము కూడా రకరకాలుగా సాతాను నుంచే శోధింపబడుతూ ఉన్నామేమో,
రకరకాలుగా చీకటి చేత మనం బంధింపబడి చీకటిలో ఉంటూ ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనకు విడుదలనిస్తూ ఉన్నారు, స్వస్థతనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు పాదముల చెంత పెట్టి, ఇదిగో కన్నీటితో, విశ్వాసముతో, హృదయ పరివర్తన కలిగి పశ్చాత్తాప హృదయంతో ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సహోదరి సహోదరులారా, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని ఆ ప్రభువు యొక్క పాదముల చెంత ఉంచి కన్నీటితో అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప సమయము దివ్య బలి పూజ ఆరంభంలోనే ప్రభు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి, మన పాపముల నుండి మనలను బయటికి తీసుకురావడానికి ప్రభు ఇదిగో దివ్య బలి పూజ ప్రారంభంలోనే మనందరిని కూడా కడిగివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని నోటి ద్వారా, చేతుల ద్వారా, కన్నుల ద్వారా, నడవడిక ద్వారా, హృదయపు ఆలోచనల ద్వారా చేసిన ప్రతిదీ కూడా ప్రభునికి సమర్పించి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజాభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పునీత పౌలు గారు తెసలోనీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, 9వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ విషయములు సంభవించు కాలమును గూర్చిని గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలైనా ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను గదా. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకొనినప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీయగు స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలుపకూడదు. మీరు అందరూ వెలుగు కుమారులను, పగటి కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలయును. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా రక్షణమును పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమునకు మనము జీవించి ఉన్నను, మరణించినను ఆయనతో మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరికొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరి కొరకు ఒకరు తోడ్పడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31వ వచనము నుండి 37వ వచనం వరకు. పిదప ఆయన గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి, ఏలయన ఆయన అధికారపూర్వకంగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన ఒకడు కేకల వేయిచు, ఆహా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపక అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయాను. అది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. పరిసయ్యులందరంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణమును మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమును అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్నేహితులారా, నడిపూజ సమయంలో అప్పద్రాక్ష రసములు క్రీస్తు శరీర రక్తములుగా మారిపోతూ ఉండగా ప్రత్యేక విధంగా ఈ సమయంలో ఈరోజు ఈ బలి పూజలో మా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించండి, ఉద్యోగముల కొరకు, వివాహముల కొరకు ప్రార్థించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించండి అని, జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థించండి అని మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ
ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 విందు
రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రా రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9-10 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడుగునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ యొక్క గృహములను, పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని. జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. పరిశుద్ధాత్మ ఆవహింపగా
జపమా